హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మష్రూమ్తో మంచి గ్రేవీ రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. మష్రూమ్ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే ఇట్లా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, పుల్కాలోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఈ మష్రూమ్ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మష్రూమ్స్ వచ్చేసి అయితే 200 గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నాను. ఫస్ట్ వీటిని అయితే నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. తర్వాతకి దీనిపైన ఉన్న ఈ నల్లటి పొర ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ చేయితోనైనా తీయండి. లేకపోతే ఇట్లా నైఫ్తోనైనా కానీ నిదానంగా తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ పైన కొంచెం ఇట్లా లావుగా కాడల్లాగా ఉన్నాయి కదా, అవైతే నేను అలాగే ఉంచేస్తున్నాను. ఇష్టం లేదన్న వాళ్ళు అవి కూడా తీసేయచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. సో నేను తీసుకున్న మష్రూమ్ మొత్తాన్ని, ఈ పైన పొట్టును మొత్తం తీసేసి అయితే వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మనకి ఈ నల్లటి పొర ఈజీగా రావాలి అంటే 2 టైమ్స్ అయినా కానీ వాటర్లో నీట్గా వాష్ చేసామంటే మనకైతే తీయనీకి చాలా ఈజీ అయిపోతుంది. సో చూసిలా అన్నీ అయితే అదే విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే పీసెస్ లాగా కట్ చేసుకుందాం. కొన్ని చిన్న మష్రూమ్స్ ఉన్నాయనుకోండి, అవి అలాగే ఉంచేయండి. కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అయితే నేను ఇట్లా 3 పీసెస్ లాగా కట్ చేస్తున్నాను అన్నమాట. మరీ పెద్దగా ఉంటే బాగోవు కదా, కాబట్టి ఇట్లా మనం తీసుకున్న మష్రూమ్ను బట్టి ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోనైతే కొన్ని వాటర్ తీసుకున్నాను. అందులోనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మనం నీట్గా వాష్ చేసి పెట్టి కట్ చేసుకున్న మష్రూమ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మష్రూమ్స్ ఈ సాల్ట్ వాటర్లో వేయడం వలన మనకి కర్రీ వండడానికి చాలా టైం పట్టింది అనుకోండి, కలర్ చేంజ్ కాకుండా బాగుంటాయి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి అయితే 1 కప్పు వరకు టమాటో ముక్కల్ని అయితే చిన్నగా కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు అయితే వేస్తున్నాను. ఈ నువ్వుల ప్లేస్లో కావాలంటే జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా నువ్వులతో చేసినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటర్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అయితే గిన్నెను పెట్టుకొని ఫస్ట్ అయితే 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాతకి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అనేవి, వాటర్ ఏం లేకుండానైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి ప్రాసెస్ చేయాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు నేను సాల్ట్ను కూడా వేస్తున్నాను. మంచిగా వేయించుకోవాలి. 2-3 నిమిషాల టైం అయినా పడుతుంది వేగనీకి. ఇవి కాస్త సాఫ్ట్గా అవుతాయి, ప్లస్ లైట్గా మనకి కలర్ చేంజ్ అవుతాయి. అంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు మష్రూమ్లోకి వెళ్ళి మనకి వాటర్ అయితే రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అయినా పర్లేదండి, ఒక 2 నిమిషాలు వేయించుకొని అయితే వాటర్తో సహా మష్రూమ్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే గిన్నెను పెట్టేసినాను. ఇందులోకి ఇంకొక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి 2 బగారా ఆకులు, చిన్నది దాల్చిన చెక్క, 3 లవంగాలు అయితే యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఈ స్పైసెస్ని కాసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. మరీ మాడనివ్వకండి, టేస్ట్ అనేది అంత బాగోదు. జస్ట్ అట్లా వేగితే సరిపోతుంది. ఇందులోనే 1 కప్పు వరకు చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలి. మనం ఇక్కడ ప్రిపేర్ చేసేది గ్రేవీ కర్రీ కాబట్టి ఆనియన్స్ అయితే ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి అయితే వేసుకోండి. సో చూసిలా ఆనియన్స్ అనేవి అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసేపు ఫ్రై చేసుకోవాలి. సో చూసిలా ఆనియన్స్ అయితే ఇట్లా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇందులోనే ఇప్పుడు 3-4 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని కూడా మనకి కాసేపు అయినా కానీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో చూడండి, మనకి ఇవన్నీ మంచిగా చక్కగా వేగిన తర్వాతకి నేను ఇందులోకి అయితే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా టమాటో పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో మనం ముందుగా మిక్సీ పట్టేటప్పుడు టమాటోస్ అనేవి పచ్చియే వేసాం కాబట్టి ఇప్పుడు ఆయిల్లో 4-5 నిమిషాలైనా కానీ బాగా ఫ్రై చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ వదిలేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
సో చూసిల్లా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా, మనకి పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మష్రూమ్స్ వేయించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వేయకండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేస్తున్నాను. ఇంకాస్త స్పైసీగా తినేవాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వరకైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోండి. మనం వేసిన ఈ స్పైసెస్ అనేవి కాసేపు అయినా కానీ మంచిగా ఫ్రై కావాలి. సో మీకు కాస్త గట్టిగా ఉన్నట్టయితే కాస్త వాటర్ వేసుకొని అయినా కానీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే వాటర్ ఏమి వేయకుండానే ఈ టమాటో పేస్ట్లో ఈ స్పైసెస్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా మష్రూమ్ని, వాటర్తో సహా ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. మష్రూమ్ వేసిన తర్వాతకి గరిటెతోని స్పైసెస్ మొత్తం పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వలన మష్రూమ్కి ఉప్పు కారం పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్రాపర్గా కలిపేసేసి దీనిపైనుంచి మూతను పెట్టుకొని 3-4 నిమిషాల పాటైనా కానీ మంచిగా ఉడకనివ్వాలి. సో చూసిలా 3-4 నిమిషాల తర్వాతకి చూపిస్తున్నాను అన్నమాట. మష్రూమ్ అనేది ఇట్లా ఉడికించడం వలన మష్రూమ్ చప్పగా రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న కప్పు ఉంది కదా, దాంతోనైతే 1 కప్పు వేసాను. మరీ కర్రీ అనేది అంత పల్చగా ఉంటే బాగోదు, కాస్త గ్రేవీ అనేది థిక్గా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. కాబట్టి నేనైతే టమాటోస్ ఏ కప్తోనైతే వేసానో అదే కప్తోనే 1 కప్పు వాటర్ వేసాను. మనకి గ్రేవీ అనేది కాస్త ఇట్లుంటుంది కదా, ఉడికేసరికి ఇంకాస్త థిక్గా అవుతుంది. కాబట్టి మూత పెట్టుకొని అయితే ఇంకొక 2-3 నిమిషాల పాటైనా ఉడికించామంటే సరిపోతుంది. సో చూసిలా మనకి పైన అయితే ఆయిల్ అయితే వదిలేస్తుంది కదా, మనకి కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే. గ్రేవీ కూడా మనకి థిక్గా అవుతుంది, మష్రూమ్ కూడా చక్కగా ఉడికిపోతుంది. మీరు ఉడికిందా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదని కూడా చెక్ చేయండి. నాకైతే సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందన్నమాట, మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో కొంచెం అంతా గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం అంతా కొత్తిమీర ఆకునైతే వేసేస్తున్నాను. ఇలా వేసేసాక ఇంకొక 2 నిమిషాలు ఉడికించామంటే ఫైనల్లీ అయితే మన మష్రూమ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేయగలుగుతారు, అంత బాగుంటుంది. నాకైతే మస్త్ అంటే మస్త్ ఇష్టం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.